నమస్కారం గురూజీ, శతకోటి వందనాలండి. మా ఆశీస్సులు తల్లి. కుటుంబంలో అన్ని చికాకులండి. నారాయణ అండి మా పేరు. నారాయణ. ఎంత సంవత్సరం అయిందమ్మా పెళ్లి చేసుకొని మీరు? మా పెళ్ళై 10 సంవత్సరాలండి. 2007లో అయింది మా పెళ్ళి. పిల్లలు ఎంతమంది? 2 పిల్లలండి. పెద్ద బాబు పేరు వశిష్ఠ విజ్ఞాన్. వశిష్ఠ విజ్ఞాన్. చిన్న ఆయన పేరు ద్రోణ వికాస్ అండి. చాలా బాగుంటుంది. ఇద్దరు మంచి సైంటిస్టుల పేరే పెట్టారు. ఆ కాలంలో వశిష్ఠుడు గొప్ప సైంటిస్టు, ద్రోణాచార్యులు గొప్ప సైంటిస్టులు. చిన్న ఆయన గురించి, మా ఆయన గారి గురించి బాగా దిగులండి. తను ఏ పని చేసినా కలిసి రావటం లేదు, ఆరోగ్యపరంగా అయినా వృత్తిపరంగా. ఇప్పుడు మీ భర్త ఏం పని చేస్తారు? మా భర్త 2009లో లారీ కొనుక్కున్నామండి. అది నష్టం వచ్చేసి కలిసి రాక అన్నేసినాం. ఇప్పుడు ఆటో దోలుకుంటున్నామండి. ఆటో ఏదో జీవితం జరుగుతూ ఉంది ఇప్పుడు. అట్లా జీవితం జరుగుబాటు ఉంది. రూపాయి అంటూ మిగిలేదు అంటూ ఏమీ లేదు. ఇక ఆటో తోలుతూ ఇక ఇప్పుడు మనకి ఏదైనా వచ్చేదంతూ లేదు. ఆటోలో ఆల్రెడీ ఫైనాన్స్లో కొనుక్కున్నారు. వచ్చే డబ్బులు ఫైనాన్స్ కట్టాలి. 2 పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి ఫీజులు కట్టాలి. ఇల్లు అంతా మెయింటైన్ చేయాలంటే ఇంకా ఆటోలో డబ్బులు ఎక్కడ సరిపోతుంది తల్లి? అందుకే అభివృద్ధి లేదు. ఇంకా వచ్చేది ఒక పని చేయండి. ఫస్ట్ మీ భర్త జాతకంలో బ్రహ్మపాతక దోషం ఉంది. బ్రహ్మహత్య దోషము అంటాం. భూఖండన, వృక్షఖండన ఇలాంటిది ఏదైనా పూర్వాజిత కర్మఫలాలు ఉంటే బ్రహ్మహత్య దోషం, బ్రహ్మపాతక దోషము అంటాం. ఈ బ్రహ్మపాతక దోషం ఉండే దానివల్ల మీ జీవితంలో మీ భర్త నీ పెళ్లి చేసుకోవడం కాదు, దాని ముందు నుంచి కష్ట జీవితమే అతనికి. ఎప్పుడు సుఖంగా ఉన్నాడు అతను? ఆ రోజు నుంచి అప్పులు చేసుకొని, కష్టాలు చేసుకొని, ఇలా అలా అలా చేసుకొని తిరుక్కొనే జీవితం టైం పాస్ అయిపోయింది. రెస్పాన్సిబిలిటీ ఉంది కానీ ఎంత కష్టపడినా అభివృద్ధి ఉండదు. వేరే వాళ్ళు బతుకుతారు అంతే. మీ భర్త కష్టపడుతూ ఉండాలి, వేరే వాళ్ళు బతకాలి. అది పరిస్థితి. ఆ దోషం పోవాలంటే ప్రతి శుక్రవారం కానీ లేదా పౌర్ణమి రోజు కానీ ఏదైనా నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి ఒక పీచి తీసిన కొబ్బరికాయకి బాగా కుంకుమ రాసేసి దాన్ని నీళ్ళల్లో వదిలేసి చిన్న చిన్న కుండలు, మట్టి కుండలు ఒక 5 తీసుకొని ఆ ఖాళీ కుండల్ని నీళ్ళలో వదిలేసి అడొక దీపం వెలిగించి 3 సార్లు ములిగి ఈ బ్రహ్మపాతక దోషం దూరం అవ్వాలి, నా రుణాల బాధ నుంచి దూరం అవ్వాలి, నాకు ఆరోగ్యం కావాలి మరియు ఐశ్వర్యం కావాలి, నేను ఆర్థికంగా ఒక మంచి ఎదుగుదల కావాలి అని సంకల్పం చేసి 11 పౌర్ణమిలు లేదా శుక్రవారం అయితే 16 శుక్రవారాలు చేస్తే మీ భర్తకున్న దోషం తొలగుతుంది. జీవితంలో ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి అవుతారు తల్లి. నేను చెప్పించేయండి, అన్ని శుభం జరుగుతుందమ్మా. నమస్తే గురూజీ. మరి నాటి యోగక్షేమం? ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు మీ ఇంట్లో ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి. గొడవలు ఎక్కడ ఉండవండి, అన్ని చోట్ల ఉంటాయి. మార్కెట్లో కూడా ఉంటాయి గొడవలు, సరేనా? అలా మార్కెట్లో వెలిగించకండి. మీ ఇళ్లల్లో భార్యాభర్తలు, పిల్లలతో గొడవలు లేదు అన్న. ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే రాహు జాతకంలో సర్పదోషము, రాహు దృష్టి, రాహు నీచంగా ఉండి, లేదో రాహు ఏదో దుష్దృష్టి లగ్నం పైన ఉండి, ఇలాంటిది ఏదైనా ఉంటే కోపం ఎక్కువ, మండితనం ఎక్కువతో గొడవలు వస్తుంటాయి. చిన్న చిన్న విచారం పెద్దగా అయిపోవడం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,